హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఆఫ్ఘనీ చికెన్ చేయబోతున్నాం. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. చిలో కావాల్సిన ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పెరుగు, చికెన్, అలాగే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టండి. పెరుగులో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీకు కారం ఎంత తింటారో దానికి తగ్గినట్టు పచ్చిమిర్చి పేస్ట్ వేసేయండి. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు అన్నిటిని పెరుగులో మంచిగా కలిపేద్దాం. అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా కస్తూరి మేతి అది కూడా వేసి మళ్ళీ కలిపేసి పక్కన పెడదాం. ముందుగా ఇప్పుడు చికెన్ని వేసి మొత్తం అంతా దాన్ని మ్యాగ్నేట్ చేయాలండి. బాగా మొత్తం ముక్కలకి అంతా పట్టించాలి. ఒక 2 అవర్స్ అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన వదిలేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల. ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ పీసెస్ వేయండి. మొత్తం మసాలా ఏమి రాకుండా జస్ట్ పీసెస్ వేయండి. మసాలా అంతా తీసేసి పీసెస్ని మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పీసెస్ అనేది సాఫ్ట్గా అవుతుంది. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి. తింటుంటే మనకి పీస్ అనేది మంచి జ్యూసీగా అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయండి. లో పెట్టొద్దు, పీస్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం మిరియాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, కొంచెం సాజీరా అవన్నీ వేసి కొంచెం కుక్ అయిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అది కూడా వేసేయండి. చూడండి ఉల్లిపాయలు అనేవి మగ్గాయి కదా. ఇప్పుడు మనం మసాలా ఉంది కదా, మసాలా అంతా వేసేయాలి. వేసేసి 5 మినిట్స్ అలా కుక్ చేయండి. కొద్దిగా వాటర్ వేయండి, మనకి చికెన్ ఉడకడానికి. కొంచెం గ్రేవీ కూడా కావాలి కదా, ఈ కర్రీ కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ వేసి కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది చూడండి. మనకి 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ కాంబినేషన్ రోటీ, అలాగే బగారా రైస్, నాన్, దేనికైనా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.